2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు సూర్యుడితో కలిసి ఉన్నారు. 12వ స్థానం అధిపతితో కలిసి ఉన్నాడు. దాని మూలంగా మీకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. 4వ స్థానాన్ని శుక్రుడు 5వ స్థానానికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా లవర్స్కి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతోంది డిసెంబర్ 2వ తారీఖు నుంచి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సప్తమంలో రాహు ఉన్నారు. రాహు 7వ స్థానంలో ఉన్నప్పుడు మ్యారేజ్ పరంగా 3వ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. అష్టమాధిపతి అయిన కుజుడు నీచబడి ఉన్నారు. దాని మూలంగా చాలా ఇబ్బందులంటూ ఎక్కువగా ఉంటాయి. కోర్టు కేసులు అనేవి మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుజుడు 7వ దృష్టితో శుక్రుడిని చూస్తూ ఉంటారు. దాని మూలంగా మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. శుక్రుడు 5మంలో ఉండటం మూలంగా ఒక స్త్రీ మూలంగా మీ కెరియర్ పరంగా రిఫరెన్స్ అనేది వచ్చి మీకు జాబ్ రావటం జరుగుతుంది. ఇది మీకు మానసిక ఆనందాన్ని దోహదపడబోతోంది ఈ వారం అనేది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. హెల్త్ పరంగా మాత్రం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. బీపీకి సంబంధించిన విషయాల్లో కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకం అలాగే విష్ణు సహస్రం పారాయణం చేయండి. హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.